చాలామంది బొడిద్దలు ఏమంటారంటే ఆకారాలకు అర్పించింది తిన్నా ఏమీ అవదండి అని తినేయడం మొదలెట్టారట. ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట. నేను అడుగుతున్నాను, ఆకారాలకు అర్పించింది తిన్న ఏమవుతాడు? గాడిద ఏం అవ్వకూడదు కదా. ఆకారాలు వెనకాల ఏముందో తెలుసా? చెప్పు. దెయ్యం ఉంది. ఆకారంలో బైబిల్ చెప్తుంది, ఇదిగో విగ్రహాలలో దేవత్వము లేదు. కానీ చెప్పండి, ఇంకో తత్వం ఉంది. ఆకారము వట్టిదే, కానీ చెప్పండి ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటికి దేవుళ్ళ ఉంటాడు. యెహోవా దేవుడు అందులో లేడు. కానీ చెప్పండి ఆడు తంత్రగుట్టై కూర్చున్నాడు. బుద్ధి అంటే చెప్పనా, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు. అలా ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట, మాకు అన్నారట. ఏంటని అడగండి. అలాంటి దగ్గరికి వెళ్ళాడట. మేము కూడా తినేస్తాం, మాది బ్రైట్ మైండ్, మాది బిగ్ పిక్చరు, నీ బొంద, మేము తిన్నా ఏమి లేదు అందులో ఒట్టిదంటే ఎవడు చెప్పాడు నీకు? సరిగ్గా చదవనాడు ఎవడో చెప్పుంటాడు. డాక్టర్స్ తెలియనోడు చెప్పుంటాడు. థియలాజికల్గా మాట్లాడడం, ఆ రెఫరెన్స్ కోట్ చేయడం రానోడు చెప్పుంటాడు. పౌలు అన్నాడుగా 1 కొరింథీ పత్రిక అంటే అదే పౌలు అన్నాడు 8వ అధ్యాయంలో ఏమీ లేదని. ఆ 10వ అధ్యాయంలో మళ్ళీ అన్నాడు, జాగ్రత్త వాడు జోలికి పోక. చూస్తారు ఎందుకంటే చూడండి, మళ్ళీ దెబ్బకి వెళ్ళకూడదు. మళ్ళీ మీరు చూడండి ఒకసారి 10వ అధ్యాయం కీర్తన 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. 20వ వచనం చూడండి. మీరు తీయండి, నా పేపర్లు ఎరుపులాలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం తీద్దాం. 20వ వచనం. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుచున్నారు. నెక్స్ట్, మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ఏమంటాడు పౌలు గారు? 8వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒకసారి చూడండి. 8వ అధ్యాయంలో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడివి ఉన్నాయన్నాడా? లేవన్నాడా? ఉన్నను. నెక్స్ట్, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇలాంటి దేవుడు ఇంకొకరు లేడు. కానీ ఈలాగా పోజులు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఆ పోజులు కొట్టే బ్యాచ్ ఎవరు? పడిపోయిన దురాత్మలు. ఆ పడిపోయిన దురాత్మలు ప్రభువులాగాను నెక్స్ట్ అంటే సమస్తమైన దేవుళ్ళలాగా వాళ్ళు కొలువు తీరారు. అయితే మనలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మన ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగిను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిని విషయం లోకమందు విగ్రహం ఒట్టిదే, దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కానీ 6వ వచనంలో మిగిలిన భూమి మీద దేవతలు అనేవాడేవి ఉన్నాయి. అర్థమైందా అధ్యక్ష? మళ్ళీ సార్ చెప్పమంటారు. ఆయన ఒక్కడే, కానీ ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ మిగిలినవి ఉన్నాయి. ఆ మిగిలినవి అందులో తిష్టేసి కూర్చున్నాయి. ఈ యెహోవా దేవుడు ఆ ఆకారంలోకి వెళ్ళడు. అంటే ఇప్పుడు ఈ ఆకారంలోకి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్తున్నారు చూడండి. 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు అర్పించి బలులు దేవుడికి కాదు కానీ దురాత్మలకు అర్పించుచున్నారని. మీరు దయ్యములతో పాలువారొకట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు బలలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరు. అంటే దాని అర్థం ఏంటండి? ఇందాక 8వ అధ్యాయం చదివేసి తినేశారు, మరి 10వ అధ్యాయము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 8వ అధ్యాయం చూస్తే ఏమీ లేదని తినేశారు, మరి 10వ అధ్యాయం? ప్రభు ఏమంటారు తెలుసా? ఒరే, మీరు ప్రభురాత్రి భోజన సంస్కరణలో చేతులు పెట్టిన వాళ్ళు అయితే మీరు దయ్యాల బలలో చేతులు మీ సంగతి తెలుస్తాడు దేవుడు అని చెప్పి బ్యాచ్ అన్నారట. మాకు అన్నారట, చేతులు ఎరగకూడదు, కంగారు. జ్ఞానం అని ఎర్రి తల్లేసి ఏమన్నా తెలుసా? తినొచ్చు అని కొంతమంది తెప్పించుకుని మరీ తినేశారు. నేను తినకండి. ఒకవేళ ఇందులో డౌట్స్ ఉంటే ఆయన తర్వాత నన్ను అడగండి, మీతో తెల్లవారున డిస్కషన్ చేస్తాను. తినకండి, బైబిల్ చెప్తుంది. వాటి జోలికి పోకడం, ఎందుకంటే వాటి వెనకున్నది సరాసరి దయ్యాలున్నాయి. చెప్పండి, దయ్యంగాడు ఉన్నాడంటే ఉన్నాడు, వాడు తంత్రగొట్టాడంటే ఉన్నాడు. వాడు ఎలా చిన్న తంత్రం వేశాడు, దయ్యంలా లేడు. చెప్పండి, దేవుళ్ళా ఉన్నాడు. భక్తుల్ని అడుగుతుంటాడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. ఎవడొకడు దూరతాడు, అలా దూరాడు, మాట్లాడతాడంటే యుధాలకు దూరాడు, 30 కావాలన్నాడు. పేతురులోకి దూరాడు,
నేనున్నా నీకేమవుదన్నాడు. సౌల్లోకి దూరాడు, ఎదుటోడిని చంపేయాలనుకున్నాడు. దావీదులోకి దూరాడు, లెక్కలేయడం నేర్చాడు. ఎవడో ఒకటిలోకి దూరతాడు, ఏదో ఒక దాంట్లోకి దూరతాడు. ఎక్కడొకటి ఎప్పటికి ఎవడో ఒకటి దూరే ఉంటాడు. ఈ సభ ఈ గాడు ఎలా వచ్చేస్తాడు చూడండి. దూరతాడు, వాడు ఉంటాడు. ఇదే లెసన్ నేను సోలాపూర్లో చెప్పాను. నేను నిజంగా చెప్పాను. సోలాపూర్లో చెప్తే ఆ పగటి వేళ ఇది అయ్యే లోపు చూడడానికి కనబడతాడు. నిజంగానే నలుగురు కనబడ్డారు. రేపు ఇక్కడి నుంచి ఎలాగెళ్తారో మేము చూస్తామన్నారు. చూసారా? ఆడు గురించి చెబితే వాడికి దడ వచ్చేద్ది, ముందు కంగారు వచ్చేద్ది. ఆ కంగారు తొక్కిసలాట్లో మనం తొక్కేయాలని చూస్తాడు. కానీ మన దేవుడు గొప్పడు కనుక ఆడిని ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుళ్ళు అనబడి ఉన్నాయంటే ఉన్నాయి. వాడి బుద్ధి ఏంటంటే వాడి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాక ఆదాము అవ్వలకే నేర్పించింది ఏంటి చెప్పండి. మీరు ఆయన చెప్పింది వినకండి, చెప్పండి. ఆయన చెప్పింది వినకండి. ఆయన చెప్పింది వినకుండా మీరు తింటే ఏమైపోతారన్నాడు. దేవతలను తెలుగులో ఉంది కానీ మూలంలో ఏమంటే చెప్పిన దేవుళ్ళు అయిపోతారు. అంటే ఇడు ఏం చెప్పుడు తిరుగుతాడండి ఎంతసేపు? దేవుడు అయిపోవాలి, దేవుడు అయిపోవాలి, దేవుడు అయిపోవాలి, దేవుడు అయిపోవాలి, దేవుడు అయిపోవాలి అంటే వాడికి దేవుడు అయిపోవాలని ఫీలింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన్ని కొండ మీద తీసుకెళ్ళిపోయి వాడు ఏమని మాట్లాడతాడండి? నువ్వు నాకు మొక్కు, మొత్తం సర్వాన్ని నీకు ఇస్తానంటున్నాడంటే వీడికి ఏ పిచ్చి ఉందో చెప్పండి. దేవుణ్ణే ఆడికి మొక్కమంటున్నాడంటే వీడి పెద్ద దేవుళ్ళ ఫీల్ అవుతున్నాడు.